ఎక్కడ మొదలైంది ఇవన్నీ? ఆ విశ్వ సంస్కృతికి బీజం ఎవరేశారు? దాన్ని ఖచ్చితంగా సార్ నేను అన్ని పార్టీల గురించి చెప్తున్నాను సార్. నేను ఒక పార్టీ అని చెప్తలేను, నేను ఒక మనిషిగా చెప్తున్నాను, ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తా ఉన్నా. ఆడవాళ్ళ జోలికి మనం ఎంత వెళ్ళకపోతే సమాజం మనల్ని అంత హర్షిస్తుంది. అది ఎవరైనా, ఏ పార్టీ అయినా. ఆడవాళ్ళ కంటి కన్నీరు పోసుకున్న వాళ్ళు ఎవరు కూడా సుఖంగా ఉండరు. అది ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళైనా. కాదు అరుణ గారు ఏంటి ఊపిరి పీలుస్తున్నారా, ఊపిరి వదులుతున్నారా? ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళండి. నేను ఒక తండ్రిగా చెప్తున్నా. అంటే అరుణ గారు ఆడవిడి కాదేమో, మరి ఆవిడ అంత బాధపడుతున్నారంటే నేను ఆడవాళ్ళ మీద కన్సర్న్ చూపించాను. రైట్, ఓకే ఓకే ఓకే. అరుణమ్మకి ఆడవాళ్ళ మీద కన్సర్న్ లేదేమో. ఓకే, అరుణ గారు ఏంటి ఏదో చెప్పబోతున్నారు? దయ్యాలు వేదాలు వల్లించడం ఎన్ని రోజులు సామెతల్లో వినడమే తప్ప మొదటిసారి ఈ లైవ్ లో ఈ ప్యానల్ లో చూస్తున్నాను సార్. అందుకే ఆశ్చర్యంగా ఉంది. పవన్ కళ్యాణ్ అంత దయ్యం అయితే ఎవరు కాదు. ఓకే ఓకే ఓకే. పవన్ కళ్యాణ్ అంత నీచమైన కుసంస్కారం ఎవరికి లేదు. ఇప్పటి వరకు మీరు మాట్లాడుతుంటే శేఖర్ క్లాస్ టాక్ వద్దు. శేఖర్ మీరేం మాట్లాడినా, శేఖర్ మీరేం మాట్లాడినా ఆవిడ విన్నారు. శేఖర్ ఒక నిమిషం. శేఖర్ మీరేం వినండి. శేఖర్ ఒక్క నిమిషం. శేఖర్ ఒక్క నిమిషం. సరే శేఖర్ వినాలి. శేఖర్ అట్లాగా సార్, నేను మంచిగా సరే ఓకే. క్రాస్ టాక్ వద్దు. నేను ఇస్తున్నాను కదా, నేను అవకాశం ఇస్తున్నాను కదా. క్రాస్ టాక్ వద్దు. అరుణ మాట్లాడండి. వినిపిస్తుంది సార్, మాట్లాడండి సార్. గత 5 ఏళ్ల పాటు వీళ్ళు అసలు ఆర్గనైజింగ్ గా ఒక టీమును పెట్టి ఆ టీమ్ లో ఎవరు ఎంతమందిని ట్రోల్ చేస్తే, ఎవరు ఎన్ని బూతులు తిడితే, ఎవరు ఎన్ని మార్పింగ్లు చేస్తే వాళ్ళకి అంత డబ్బులు అని చెప్పేసి ఒక వ్యవస్థను పెట్టి నడిపించి మమ్మల్ని అందరినీ అనరాని మాటలు అనిపించి మమ్మల్ని అన్న వాళ్ళకి వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి, వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి, వాళ్ళకి పనులు ఇచ్చి, వాళ్ళని సంపాదించుకోమని చెప్పి వాళ్ళకి పదవులు ఇచ్చి ఇష్టారీతిగా వీళ్ళు వ్యవహరించి వాళ్ళ పదవి పోయిన తర్వాత, అధికారం పోయిన తర్వాత ఆడపిల్లలు అన్న విషయం గుర్తొచ్చింది సార్. మేమందరం ఆయన పిల్లలతో పాటు మేము ఆడపిల్లలవి, ఆడపిల్లల జోలికి రాజకీయాలు ఎవరు వెళ్ళకూడదు అన్నటువంటి నిజమైనటువంటి సూక్తులు వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగానే ఆశ్చర్యంగానే ఉంటుంది సార్. ఎవరికైనా గత 5 ఏళ్ల పాటు ఎంత దారుణాలు జరిగాయి అందరికీ తెలుసు. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుల యొక్క భార్యల గురించి, పుట్టుకల గురించి, వేదికల మీద ఎక్కి భార్యల గురించి, స్టెప్నీలు కారులతో పోల్చి ఇంత గందరగోళమైనటువంటి భాషని, ఇట్లాంటి భావజాలాన్ని మాట్లాడి ముఖ్యమంత్రితో సహా ఇవాళ కొత్తగా ఆడపిల్లలను అనకూడదు అని చెప్పేసి మాట్లాడుతుంటే నిజంగానే అధికారం పోతే వీళ్ళకి ఆడపిల్లలు అన్న విషయం గుర్తొచ్చింది కాబోలు. అధికారం ఉంటే వీళ్ళకి ఆడలేదు, మగాలేదు, తల్లి లేదు, చెల్లి లేదు అన్న విషయం గుర్తొచ్చి నేను ఇట్టూర్చాను సార్. దాంట్లో తప్పే ఉన్నట్టు దాన్ని నేనేం చేయలేను. ఎందుకంటే నేను ఖచ్చితంగా ప్రత్యక్ష బాధితురాలను కాబట్టి ఇలా పార్టీ నుంచి నేను